పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఆకులు అలములు తేవటం నూరటం అదే. ఇంతకంటే మంచి పని ఇంకేదైనా ఉందా? మంచి మంచి అని చెప్పుకొని బతకటమే గాని ఒక మంచి మంచం కూడా చేయించుకోలేదు. చుట్టాలు వస్తే చాపేసుకొని కింద పడుకోవాల్సి వస్తుంది. మనం కింద పడుకున్న చుట్టాలకు మంచం ఇస్తున్నాంగా. సరిపెట్టుకొని మాట్లాడటం కాదండి. మన పెద్దవాళ్ళు ఇచ్చిన బోలెలు బొచ్చెలు తప్పితే మన సొంత కష్టంతో ఒక కంచమైన కొనుక్కున్నామా? మీ తోటి వాళ్ళని చూడండి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ టేకి మంచాలు వెండి కంచాలు కొనుక్కొని హాయిగా బతికేస్తున్నారు. అమ్మా అమ్మా అన్నపూర్ణమ్మా, పెద్ద కూతురు నొప్పులతో బాధపడుతుందమ్మా. కంగారు పడుకు రావణమ్మా. అమ్మాయిని ఇక్కడ తీసుకురాగలుగుతారా? లేకపోతే నేనే రానా? అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నాడులేమ్మా, తీసుకొస్తాంలేమ్మా. వచ్చేటప్పుడు శుభ్రంగా ఉన్న పాత బట్టలు 2 తీసుకొని రండి. సరే అమ్మా. ఇందాక అమ్మాయి మాట విని ఏదో అనుకున్నా, ఇప్పుడే అర్థమైందండి గుండె నిండా ప్రేమ ఉందని. వైద్యుడికి పేషెంట్ మీద ప్రేమ లేకపోతే రోగం నయం కాదు బాబు. ఎక్కడికి వెళ్ళినా తగ్గని ఈ గాయం తగ్గుముఖం పట్టిందంటే కేవలం ఆకుమందు మాత్రమే కాదయ్యా, నీలో ఉన్న ప్రేమ కూడా అని తెలిసింది. అంతేకాదు, మీకు మాపై ఉన్న నమ్మకం కూడా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? గోపయ్య గారి కూతుర్ని కానుపుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నా. కాలం మారినా నువ్వు మారలేదు, ఇంకా వెనకబడే ఉన్నావా? ఇక్కడికే తీసుకొచ్చావు. ఏమైందయ్యా? అరే, ఆకులు అల్లములతో వైద్యం చేసి అన్నపూర్ణ మీ ఇంటికి పంపించాడు అమ్మ కూతుర్ని. అమ్మా రవణమ్మ, పాత గుడ్డు ఉంటే తీసురా అమ్మా. మన ఊర్లో సగం జనము అన్నపూర్ణమ్మ వాళ్ళ అత్త నాగమ్మ చేతుల మీదుగా పుట్టిన వాళ్లే కదా. వాళ్ళిద్దరియ్యి చల్లని చేతులయ్యా. దగ్గరలోనే ఇంత మంచి సదుపాయాలుంటే ఊరొదిలేసి పడుతూ లేస్తూ ఎక్కడికో పోయేది ఎందుకంట? భలే చెప్పావే, నువ్వు కూడా పాతకాలం మనిషిలాగున్నావు. దేశీయ సాంప్రదాయ వైద్యం దానికి తిరిగే ఉందయ్యా. ఆ రోజుల్లో సరేనయ్యా, ఇప్పుడు కూడా ఇంకా ఆ పాత పద్ధతుల్లో ఉంటే ఎట్లా? ఆ పాత పద్ధతి వైద్యం వల్లే కరోనా టైంలో ఎంతోమంది ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. కోట్లాది రూపాయలున్నా కూడా ఇలాంటి వైద్యం అందని వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అమ్మా, 12 మనవడు పుట్టాడు, జాగ్రత్తగా చూసుకోండి. సంతోషం అమ్మా, మీ దయ వల్ల నాకు 12 మనవడినిచ్చారు మీరు. చాలా భయపడ్డామమ్మా మేము. ఆపరేషన్ లేకుండా ప్రసవం చాలా కష్టం అన్నారు. నీ చల్లని చేతుల మీదుగా కాన్పు తేలిగ్గా జరిపి తల్లి బిడ్డను మాకు క్షేమంగా ఇచ్చావు. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి తల్లి. అదంతా మా పెద్దలు మాకు నేర్పించిన విద్య. అదంతా వాళ్ళు గొప్పతనమే. సరే, బాలింతరాలు ఏం తినాలి, ఏం తినకూడదో, ఏ మందులు వాడాలి, వాడకూడదో అన్ని సంగతులు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. గోపన్న, నీకు 12 మనవడు పుట్టాడయ్యా, వెళ్ళి చూసిరా పో. కొద్దిగా పని ఉందిలే, పొలం దాకా పోయేస్తా. మీరు వాళ్ళ మనిషి కాదా? కాదండి,
నాతో ఏమన్నా పని ఉండి వచ్చారా? అవునండి. రండి, వచ్చి కూర్చోండి. చెప్పండి. నేను జర్నలిస్ట్. నా పేరు అర్జున్ అండి. నేను ఏమైంది బాబు? పురుగు ముట్టింది. పురుగంటే? పాంగర్సింది. పామా? నా కారులో హాస్పిటల్ తీసుకెళ్దాం రండి. ఏ బాబు, ఎవరికి వినపట్టలేదా? నా కారులో హాస్పిటల్ తీసుకెళ్దాం రండి. సరే పట్టుకో. ఇలా, లేపు. అంత బాబు ఏమైంది? పాము కరిచిందన్నారు. ఆ పిల్లోడిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వీళ్ళు మూర్ఖత్వంతో మనుషులు ప్రాణాలు పోగొడతారో ఏమో. చెప్తే వింటర్లా. ఇంత సీరియస్గా చెప్తుంటే ఊరికే నవ్వుతారేంటండి మీరు? దేశీ వైద్యం గురించి నీకు తెలియదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా తిరిగిపోతున్నారు. ఎక్కడో దూరం కూడా కాదు, దగ్గరలోనే. వెళ్ళి నువ్వు కూడా చూడొచ్చు, నీకు కూడా తెలుసుద్ది ఏంటనేది. ఏంటి బాబు అది? దుష్టపాకు ఉత్తరేని. ఎక్కడి నుండి తెస్తున్నావు? కుండపై నుండి. ఏం పర్వాలేదు, కొద్దిసేపు ఆగి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ఇక మీ ఓని తీసుకెళ్ళొచ్చు. రేపు ఈ సమయం వరకు కూడా తీపి పెట్టండి. ఓకే, సరే. వాడికి ఏం పర్వాలేదు, మీరు వెళ్ళచ్చు. మంచిది. అదండి జరిగింది. అబ్బాయి, అబ్బాయి, ఒరే అబ్బాయి, అత్తమ్మా, ఏమన్నా పని మీద వచ్చావా? అమ్మాయిని తెలవనా? వద్దొద్దు, నీకు మాట చెప్పి పోదామని వచ్చాను. చెప్పు. నువ్విచ్చిన నూనె రాత్రిపూట పడుకోబోయే ముందల చెవులో 2 చుక్కల తప్పున వేస్తున్నాను. ఎన్ని రోజులు వేసావు? నువ్విచ్చి 4-5 రోజులేగా అయింది. అప్పటి నుంచి రాత్రిపూట రోజు నువ్వు చెప్పినట్టే వేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి నుంచి చెవు బ్రహ్మాండంగానే వినపడుతుంది. వినపడుతుంటే మంచిదేగా. మరి ఆ డాక్టరు చెవులో నరాలు చచ్చిపడిపోయినాయి, చెవి వినపడదంటే నువ్వు ఇచ్చిన నూనె వేస్తే బ్రహ్మాండంగా వినపడుతుంది. అసలు ఆ నూనెలో ఏం కలిపావో అడుగుదామని వచ్చా. సరే రేపు రా, అన్ని వివరంగా చెప్తా. ఏమనుకోకండి, పెద్దావిడి కదా, అందుకనే వివరం చెప్పి పంపించా. పర్వాలేదండి, ఆవిడ వచ్చినందువల్ల మాకు కూడా కొంచెం ఉత్సాహం పెరిగింది. దేనికి? నాటు వైద్యం అని, దేశీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం అని రకరకాలుగా చెప్పుకుంటుంటే నేను చాలా చులకనగా చూసేవాడిని. వీళ్ళంతా చదువులేని వాళ్ళని, వీళ్ళదంతా మూఢనమ్మకం అని చాలా చులకనగా చూసేవాడిని. అయితే ఈరోజు ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉంది మీ అమ్మగారికి? పర్వాలేదండి. మీరిచ్చిన ఆయిలు మాటలు ఈరోజు అయిపోతాయి. ఈరోజు రమ్మన్నారు, అందుకే వచ్చా.
ఇదిగో మాత్రలు ఆయిల్ తీసుకొని ఒక 4 రోజులు వస్తాయి, వాడండి. అలాగే అండి. ఆయిల్తో మసాజ్ నేను చెప్పినట్టే చేస్తున్నారా? మీరు చెప్పినట్టే చేసినామండి, చాలా మెరుగుపడింది. పత్యం కూడా జాగ్రత్తగా చేయించండి. 4 రోజుల తర్వాత రండి. సార్ ఎంత ఇమ్మంటారండి? 200 ఇవ్వండి. వీళ్ళు వైద్యులు కాదురా బాబు, దేవుళ్ళు. వేలకు వేలు ఖర్చు పెట్టినా నయం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు చేసుకున్న పుణ్యమో మీ అమ్మ చేసుకున్న పుణ్యమో ఇలాంటి వైద్యులు దొరికారు. అంతా దేవుడి దయ. మీరేమి అనుకోపోతే ఏ పర్లేదు చెప్పండి. నేను పైన కూర్చోవడం, మీరు కింద కూర్చోవడం అంత భావ్యంగా లేదండి. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? ఇద్దరం కలిసే కూర్చున్నాం పదండి. ఇవన్నీ చూస్తుంటే మిరాకిల్లా ఉందండి. మిరాకలేం కాదండి. ఈ వైద్యం పురాతనం నుంచి వస్తున్నటువంటి వైద్యం. దేవతల నుంచి ఋషులకి, ఋషుల నుంచి గురు శిష్య పారంపర్యంగా వస్తున్నటువంటి వైద్యం. అనువంశికంగాను పారంపర్యంగాను ఇప్పటికీ మన వైద్యులు వైద్యం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక వైద్యం కూడా మన ఆయుర్వేద వైద్య మూలాల నుంచి వచ్చిందే కదా. అవును, నిజమేగా. కాకపోతే నూతన టెక్నాలజీని ఉపయోగించి కొన్ని రసాయన పదార్థాల సమ్మేళనాలను మందులుగా వాడుతున్నారు. ఆ, అయితే ఈ దేశీయ ఆయుర్వేద మూలికా వైద్యం వలన ప్రజలకు ఎటువంటి హాని జరగదు. ఒక మందుకు తగ్గకపోతే వైద్య విధానాన్ని అనుసరించి మరో మందును వాడతారు. ఆ. ఈ మందుల వలన మనుషుల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు. రామన్నా, రామన్నా, ఎవరది? నేను వెంకటరావు అన్నా. వెంకట్రావా? నమస్కారం అన్నా. ఏమన్నా పని మీద వచ్చావా? మా చుట్టాల అబ్బాయికి కళ్ళకు జబ్బు చేస్తే వేరే వాళ్ళ దగ్గరికి పంపించావే. ఆ, ఏమైంది? ఆయన ఏవో మాత్రలు గంటలు వేసుకుంటానికి ముందిచ్చానంట. అయితే ఇంకొకరు 3 నెలలు వాడుకున్నానంట. ఆహా, ఇప్పుడు ఎలా ఉందంట? కళ్ళు బాగా అయినాయంట. పిల్లవాడు వాళ్ళ పని వాడు చేసుకుంటాడు. అయితే 2 నెలలు మందులు వాడుకున్నాడంట. పోనీలే, రోగం నయమైందిగా. అది చెప్పిపోదామని వచ్చాను. సరే వెంకట్రావు. ఉంటానన్నా. సోమరాజు గారని ఆయన మాకన్నా సీనియర్ వైద్యులు. ఆహా. మన సంభాషణ మధ్యలో ఎవరొకరు వస్తూనే ఉన్నారు. పోనీలేండి, అది కూడా మాకు మంచిదే. ఎందుకని? ఎందుకేముందండి, మీరు మాట్లాడుతుంటే చాలా వరకు వైద్య విధానం గురించి మాకు అర్థమైంది. మీరు చెబుతుంటే విన్నందువల్ల దేశీయ వైద్యం పట్ల గౌరవభావం కలుగుతున్నది. మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పే వైద్య ఫలితాలు వింటూ ఉంటే మా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. కానీ ఏంటో చెప్పండి. ఏమీ లేదండి, ఇంత గొప్ప ఫలితాలు ఇస్తున్న వైద్యులు ఉంటే అంతగా ప్రాచుర్యంలోకి రావడం లేదు. పోనీ ఆధునిక ప్రజలకు తెలియడం లేదా అంటే, ఇంత మంచి వైద్య విధానాలు అనుసరించే వైద్యులు ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదా అనేది నా భావన. మీరన్నది నిజమే, కానీ మనం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం మన బాధ్యత కదా. అవును, నిజమేగా. ఇప్పుడు మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఓ, ఇప్పటికే మెడిసినల్ ప్లాంట్ బోర్డు వారు మంచిగా చాలా బాగా సహకరిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రివర్యుల వారు అంతరించిపోతున్న ఔషధ మొక్కలను పెంచడం కొరకు దేశీయ ఆయుర్వేద వైద్య సంఘానికి పొలమిమ్మని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా సంతోషం. అలాగే ఆయుష్ శాఖ వారు కూడా దేశీయ వైద్యుల ప్రాముఖ్యతను గుర్తించి చాలా మంచిగా సహకరిస్తున్నారు. ఇక ప్రభుత్వానికి విన్నవించబోయేది ఏంటంటే, ఈ దేశీయ సాంప్రదాయ వైద్యులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వండని. తద్వారా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడడమే కాకుండా దేశీయ సంప్రదాయ వైద్యము ప్రజలకు మరింత దగ్గరవుతుంది. అవును. అంతేగాక
వైద్యులందరికీ ఔషధ మొక్కలు అందుబాటులో ఉండేలాగా చూడాలని, వీరందరికీ ప్రాంతాల వారీగా వైద్య ప్రాంగణ సదుపాయాలు సమకూర్చాలని ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లడానికి మా దేశీయ వైద్య సంఘం వారు సిద్ధంగా ఉన్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను ఒక జర్నలిస్టుగా చెబుతున్నాను, మా మీడియా తరపున అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని దృఢ సంకల్పంతో మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ ఆయుర్వేద వైద్యమే కదా. అవును, నిజమేగా. ప్రజల ఆరోగ్య రక్షణలో దేశీయ వైద్యులు ఎప్పుడూ ముందుంటారు. వైద్యో నారాయణో హరిః. చికిత్సో పరమో ధర్మః. ప్రకృతి పరమేశ్వరుల ప్రసాదమే ఈ ఆయుర్వేదము.